నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్పోర్ట్ న్యూస్. నా పేరు సిరి. ముందుగా ఈనాటి ముఖ్యమైన వార్తలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి, సంతకవిటి మండలాల్లో గతంలో జరిగిన వరుస దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని రేగిడి ఎస్ఐ నీలావతి తన సిబ్బందితో అదుపులోనికి తీసుకుని విచారించగా చోరీ సొత్తును నిందితుడి నుండి రికవరీ చేసినట్లు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తెలిపారు. ఈ నిందితుడు రేగిడి మండలం తునివాడ, కాగితాపల్లి, కొండగూడెం, దేవుదల ఆయా గ్రామాల్లో దొంగతనాలు చేసినట్లు బాలరాజు చెప్పాడని తెలిపారు. ఈ మొత్తంలో చోరీల్లో 90 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, నగదును నిందితుడి నుండి రికవరీ చేసి అరెస్ట్ చేశామని, ఈ నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై ఈ దొంగతనాలు చేసినట్లు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు. 8వ తారీఖులో ఆరేవలస మండలం తునివాడ విలేజ్ నుంచి వందరాపు లలితమ్మ అనే ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ముందు రోజు రాత్రి దొంగతనం జరిగి ఎవరో గుర్తులేని దొంగలు సుమారు 2 తులాలు విలువ చేసే చైన్ దొంగిలించినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఆరేవలస ఎస్ఐ గారు ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే ఈరోజు ఉదయం పాలకొండ మండలం ఎరకరాయపురం విలేజ్కి చెందిన శ్రీరామ్ బాలరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే ఆయన అతని దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని చూపుతూ ఈ నేరంను అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. తదుపరి ఇంకేమైనా నేరాలు చేశాడేమో అని చెప్పేసి మేము విచారించగా అతను గత సంవత్సరం కొండగూడెంలో ఒక ఇంట్లో దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా కాగితాపల్లి, తర్వాత దేవదాల విలేజెస్లో కూడా దొంగతనాలు చేసినట్టుగా వాటి తాలూకు ప్రాపర్టీ అంతా కూడా తన వద్దే ఉన్నట్టు, మిగిలిన కొంత ప్రాపర్టీని పాలకొండ కీర్తన జ్యువెలరీ అండ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తాకట్లో ఉంచినట్టుగా మనకి ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు ఆయన దగ్గర నుంచి మనం 90 గ్రాముల బంగారం, 30 తులాలు వెండి సీజ్ చేయడం అనేది జరిగింది. నిందితుని మీద గతంలో బ్యాటరీల దొంగతనం కేసులు ఉన్నాయి. ఆయన దాంతో ఎక్కువగా ఈ బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోయాడు. అంటే కోడి పందాలు, తర్వాత గొర్రెపోతు పందాలు, అదేవిధంగా ఆల్కహాల్కి అడిక్ట్ అవడంతో వీటన్నింటికీ అప్పులు చేయవలసి వచ్చింది. ఈ అప్పులు తీర్చుకోవడానికి గాను ఈ దొంగతనాలకు అలవాటు పడ్డాడు.